ఉమ్మడి ఖమ్మం మరింత అభివృద్ధి చెందనుందా? హైదరాబాద్ కు ధీటుగా ఖమ్మం అభివృద్ధి జరగనుందా? రింగ్ రోడ్ వస్తుందంటూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఖమ్మం వాసుల కళ నెరవేరబోతోందా అంటే అవునని అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మానికి భాగ్యనగరానికి పోటీగా నిలబెడతామంటున్నారు. అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలో కూడా రాష్ట్రంలోనే ఖమ్మం నంబర్ 1 గా నిలబడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్త రంగులు దిద్దుకోనుంది. అభివృద్ధి పదంలో మరింత దూసుకుపోనుంది. అందుకు తగ్గట్లుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. రహదారుల విస్తరణ, రింగ్ రోడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులను సైతం అభివృద్ధిలో భాగంగా చేసేందుకు రెడీ అయింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే జిల్లాలో జరగబోయే అభివృద్ధి పనులను ఆయన వివరించారు. జాతీయ రహదారులను కలుపుకుని ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడబోతోందన్నారు. ఖమ్మం వాసుల కల త్వరలోనే నెరవేరబోతోందంటూ హ్యాపీ న్యూస్ చెప్పారు తుమ్మల. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. 125 కోట్లు అది అప్రూవల్ చేశారు. అయినప్పుడు మనకి ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఉండాలి. ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు. యాక్సెస్ కంట్రోల్ రోడ్డు ఇది. అన్ని NHA నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు. వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చిన కాడి నుంచి ఎక్కాలి. నేనేమనుకుంటున్నా అంటే కేంద్రాన్ని ఈ రోడ్డుకి చుట్టూ ఖమ్మానికి చుట్టూ ఉన్నటువంటి రహదారులకి సర్వీస్ రోడ్లు కావాలని అడుగుతున్నాం. అలాగే ఉమ్మడి జిల్లాలో 654 కోట్లతో 6 రోడ్ల నిర్మాణాలకు కేంద్రం నుంచి పర్మిషన్ లభించిందన్నారు మంత్రి తుమ్మల. 3 నెలల్లోనే DPR తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్లు నిర్మించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలోనే ఆ ప్రపోజల్కు కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నారు. ఇటు భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు, జగ్గైపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకి ప్రతిపాదనలు పంపించామని మంత్రి తెలిపారు. కోదాడ ఖమ్మం మధ్య 1.039 కోట్లతో నిర్మించిన 32 కిలోమీటర్ల మేర రహదారి ఆగస్టు 30 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. 654 కోట్లు అంటే సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో. వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తగూడెం పట్టణాన్ని టచ్ చేయకుండా విజయవాడ వెళ్లాలన్నా, తల్లాడ రావాలన్నా, అలాగే ఇల్లందు నుంచి భద్రాచలం వెళ్లాలన్నా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు మంత్రి తుమ్మల. ఇల్లందు వెళ్ళేవాళ్ళు కానీ, అటు పెనువెల్లి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, తల్లాడు వచ్చేవాళ్ళు కానీ, అటు మళ్ళీ తిరిగి భద్రాచలం వెళ్ళాలంటే కూడా కొత్తగూడెం వెళ్లకుండా, ఊళ్ళోకి వెళ్లకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం. 450 కోట్లు 25 కిలోమీటర్లు. అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు. ఇటు టెంపుల్ సిటీ భద్రాచలాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విభజన సమయంలో ఏపీలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వెనుకబడ్డ ఆ గ్రామాలను తెలంగాణలో కలిపి అభివృద్ధి చేస్తామన్నారు. ఇద్దరు సీఎంలు కలిసినప్పుడు ఈ ప్రపోజల్ వారి ముందు పెడతామన్నారు తుమ్మల. ముఖ్యమంత్రులిద్దరు కూర్చున్నప్పుడు భద్రాచలం 5 గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలో చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు. డంప్ యార్డ్ కూడా పెట్టుకునే స్థితి లేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి. ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం 5 పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే. దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చేద్దాము అది తర్వాత. మొత్తంగా తెలంగాణ సర్కార్ రెడీ చేసిన యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలైతే మరో 2-3 ఏళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత కొత్తగా కనపడనుంది. ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్లతో సరికొత్తగా దర్శనమివ్వనుంది. మరి చూడాలి ఏ మేరకు అభివృద్ధి జరుగుతుందో.